వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మావిగన్ కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నిన్న మాజీ మంత్రి విడుదల రజనీ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్లు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు. అంత పెద్ద మొత్తంతో రాజధానిని నిర్మించడం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుంది. అది పూర్తయ్యే పథకం కాదు అని ఆయన అన్నారు. దీనికి బదులుగా ఇప్పటికే అభివృద్ధి చెందిన మావిగన్ ప్రాంతానికి కేవలం 20,000 కోట్లతో మరింత అభివృద్ధి చేయవచ్చని సూచించారు. రాజకీయ పరిజ్ఞానం ఉంటే గుంతలో రాజధాని ఎందుకు పెడతారు? వర్షం వస్తే నిండిపోయే చెరువు లాంటి అమరావతిలో రాజధాని కట్టడం ఏంటి అని అంబటి ప్రశ్నించారు. అమరావతి కేవలం 217 చదరపు కిలోమీటర్లకే పరిమితమని, కానీ మావిగన్ దాదాపు 60 లక్షల జనాభాతో విస్తరించి ఉందని వివరించారు. రాజధాని పరిరక్షణకు చట్టం తెచ్చామని చెబుతున్నారని, ఒకవేళ వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు మరో చట్టం చేయలేరా అని ఆయన వ్యాఖ్యానించారు. ఓడా అంటే కనపడిద్దా, తోడా అంటే కనపడిద్దా, గోడా అంటే కనపడిద్దా? మావిగన్ అనేదాన్ని ఒక కొత్త ఆలోచనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, ఈ మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీ అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్యపెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50,000 అన్నాడు ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప, అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29 కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప, చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది.
చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తా అన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్ట్లు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా అప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమైద్దయ్యా? 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇవి మాత్రమే ఏర్పడతాయి తప్ప 2 లక్షల కోట్లకి నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడేటువంటి అవకాశం. నిదానంగా అంటే ఎప్పుడు దాకా నిదానంగా అంటే ఇక ఆయన ఉండడు, నేను ఉండడు, మీరు ఉండరు, అప్పుడు ఏర్పడిద్ది అనమాట ఆయన. అలాంటి బృహత్తరమైన పథకాన్ని వేసి దాన్ని సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు అనేకం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఒక పెద్ద చర్చలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్లో మన బెట్ల, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే నేను ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. ఈసారి భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దానిలోనే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. తీసుకురాగానే పాపం బాబు కొడుకులకి ఇద్దరికి భయం పట్టుకుంది. ప్రజలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. మనం 1,00,000 ఎకరాలతో 2 లక్షల కోట్లతో నిర్మాణం జరగదని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ మావిగన్ మీద చర్చలోకి జనం వస్తున్నారు. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలని పాపం లోకేష్ గారు 1000 పేజీలు కొన్నాడు. 1000 పేజీలు 2,000 పేజీలు యూట్యూబ్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సొంతంగా. దానిలో ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు, బ్యాడ్ ప్రాపగాండా చేయటం మొదలెట్టారు. తంతే అది వాళ్ళకు ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈటీవీ ఇవి కాదు, ఇంకా కొన్ని ఛానల్స్ కొనేసి దానిలో ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ట్రోలింగ్లకి మేము భయపడతామా? నెంబర్ 1. దానిలో వాస్తవం, సిన్సియారిటీ ఉంటే ట్రోలింగ్లన్నీ పటాపంచలైపోతాయి. ఇవాళ మావిగన్ అనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత బృహత్తరమైన చర్చ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అక్కడ అమరావతి ఎలాగో పూర్తి కాదు కాబట్టి దానిలో పెట్టుబడులు పెట్టిన అనవసరమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. వాట్ ఈస్ దిస్ మావిగన్? మావిగన్ అంటే ఏంటి? అసలు అమరావతి ఏంటి? అసలు అమరావతి ఎక్కడుంది నాకు అర్థం కాలే. నాకు ఒక ప్రొఫెసర్ గారు చెప్పాడు, నేను వీడియోలో చూసాము చాలా కాలం క్రితం. గుంటూరు బస్ స్టాండ్కి కానీ విజయవాడ బస్ స్టాండ్కి కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగండి, టికెట్ కొడతాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? తాడేపల్లి తీసుకొస్తాడా? డైరెక్ట్గా అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు. అమరావతి ఎక్కడుంది? నువ్వు కట్టే రాజధాని ఎక్కడుంది? దానికి ఏదో సెంటిమెంట్ గా అమరావతిని పెట్టి దాని దగ్గర గందరగోళం చేసి డబ్బులు కాజేయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప అసలు నీకు సిన్సియారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా.